హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్ నేటి ప్రపంచం. ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూడండి. అంటే ఈ వీడియోని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది. పోలీసులు గంజా బ్యాచ్ని, అంటే మద్యంలో ఉన్న మత్తు బ్యాచ్ని, రోడ్డు పైన వెకిలి చేష్టలు చేసే వాళ్ళని నడి రోడ్డు మీద ఎందుకు కొడతారంటే ఇప్పుడు అర్థమవుతుంది. అంటే మొన్న ఒక గంజా బ్యాచ్ని నడి రోడ్డు మీద కొట్టిన తర్వాత కొంతమంది సోషల్ మీడియాలో చాలా రకాల పోస్టులు పెట్టారు. అంటే వాళ్ళు చేసిన తప్పు అని సమర్థించగా వాళ్ళని సమర్థించి పోస్టులు పెట్టారు. అంటే పోలీసులు చేసింది ఇది ఎంతవరకు న్యాయమని. నిజంగా నాకు అంటే ఈ సన్నివేశం చూస్తుంటే ఈ సన్నివేశానికి ఆ సన్నివేశానికి పోలీసులు చేసింది చాలా కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సామాన్యురాలు నడి రోడ్డు మీద ప్రశాంతంగా నడిచే హక్కు కూడా ఈ గంజా బ్యాచ్, ఈ మద్యం బ్యాచ్లు ఇవ్వడం లేదు. ఇప్పుడు అంటే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నడి రోడ్డు పైన అంటే గంజా తాగారా మద్యం తాగారా అనేది పక్కన పెట్టండి. అంటే వీళ్ళు చేసిన దారుణం ఎలా ఉందంటే నడి రోడ్డు మీద వికల చేష్టలు చేస్తూ అట్నుంచి వచ్చిన అంటే కాలేజ్ బస్సు, అంటే స్కూల్ పిల్లలు చదివే బస్సు వస్తుంటే అందులో ఉన్న అమ్మాయిలపై చూసి వీళ్ళు వెకిలి చేష్టలు చేస్తూ కామెంట్లు చేస్తుంటే అందులో ఉన్న ఒక అబ్బాయి భరించలేక దిగి వాళ్ళతో వాగ్వాదం చేస్తే ఈ చెత్త బ్యాచ్ అంతా ఆ అబ్బాయి మీద అటాక్ చేసింది. ఇది ఎంతవరకు కరెక్టు? అంటే సభ్య సమాజంలో మనం బ్రతుకుతున్నామా లేకపోతే ఆటవిక గ్రామాల్లో ఉన్నామా? ఒకవేళ ఆటవిక గ్రామాల్లో ఉంటే ఇది రైట్ అని చెప్పవచ్చు. సభ్య సమాజంలో బ్రతుకుతున్నాం. లేటెస్ట్గా అంటే యుగం ముందుకు మారింది, మనము ముందుకు మారుతున్నాం. మనం ఇలా చేయడం తప్పు అనే ఒక ఆలోచన ఈ బ్యాచ్కి లేదు. మరి ఇలాంటి బ్యాచ్ల్ని పోలీసులు నడి రోడ్డు మీద ట్రీట్మెంట్ ఇస్తే కొంతమంది అంటే వేరే విధంగా ఇది ఆటవిక రాజ్యమా, ఇలా జరగడం ఏంటి, ఇక ప్రభుత్వాలు మారుతుంటే మరి దారుణంగా కుర్రోళ్ళను కొట్టడం ఏంటి అంటూ అంటే వేరేగా పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్ట్ అంటే ఈ వీడియో చూసి మీకు ఏమనిపిస్తుంది? అంటే ఒక స్కూల్ బస్ మీద వేరేగా కామెంట్ చేసి ఆ అబ్బాయి దిగిన తర్వాత వాళ్ళని అడిగితే వీళ్ళు అబ్బాయిని ఎలా దారుణంగా కొడుతున్నారు. మరి దీన్ని మీరు ఏం కామెంట్ చేస్తారు? మరి ఇలాంటి సంఘటనలు జరిగేటప్పుడు పోలీసులు ట్రీట్మెంట్ ఇవ్వరా? అంటే పోలీసులు ట్రీట్మెంట్ ఇస్తే మీరు పోస్టులు పెడతారా? ఇప్పుడు ఎంత దారుణమైన సంఘటన అంటే వీళ్ళని ఈరోజు వదిలితే రేపు ఇంకొక చేస్తారు. ఈరోజు చాలామంది ప్రశాంతంగా కొన్ని ప్రదేశాల్లో బ్రతుకుతున్నారంటే పోలీస్ సెక్యూరిటీ ఉంది కాబట్టి ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. ఈరోజు అమ్మాయిలు కూడా నడి రోడ్డు మీద హ్యాపీగా, అంటే లేడీస్ కూడా నడి రోడ్డు మీద హ్యాపీగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో హ్యాపీగా నడుస్తున్నారంటే పోలీస్ సెక్యూరిటీ ఉంది, పోలీసులు నడుస్తున్నారు. మొన్న ఆ గంజా బ్యాచ్కి ట్రీట్మెంట్ చేసింది అది కరెక్ట్ అనిపిస్తుంది. అంటే వీళ్ళు చేసిన సంఘటన ఇప్పుడు వీళ్ళని పోలీసులు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారో చూడాలి. అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో వీళ్ళు నడి రోడ్డు మీద చేయడం అనేది అది ఎంతవరకు కరెక్ట్
కరెక్ట్ మీరే చూడండి. అంటే ఇలాంటివి రేపు మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. ఎందుకంటే ఒక సామాన్యుడు ప్రశాంతంగా ఒకరితో సంబంధం ఉండదు, ప్రశాంతంగా వెళ్ళే వాడి మీద కూడా వీళ్ళు మద్యం మత్తులో అటాక్లు చేస్తుంటే అలా ఊరుకోవాలా సమాజం? మరి డిపార్ట్మెంట్ వాళ్ళ మీద చర్యలు తీసుకోదా? డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటే వాళ్ళని నడి రోడ్డు మీద వీళ్ళు చేసిన ఈ పనికి మేము ఈ ట్రీట్మెంట్ ఇచ్చామనుకుని నడి రోడ్డు మీద చూపిస్తే వాళ్ళకి ఏంటంటే కొంతమంది అనమాట, అందరూ కాదు, కొంతమంది పోస్టులు పెడుతున్నారు, పోలీసు అరాచకాలు జరిగిపోతున్నాయి. మరి ఇలాంటి చెత్త గ్యాంగ్ అని పోలీసులు ట్రీట్ తీస్తే కదా రేపు నీ పైన నా పైన రారు. సమాజంలో ఇది మళ్ళొకసారి రిపీట్ అవ్వకుండా చూడడమే మన ఒక సామాన్యుడిగా మన బాధ్యత. దయచేసి ఇలాంటి వాళ్ళని సపోర్ట్ అనేది దయచేసి చేయొద్దండి. ఈరోజు సపోర్ట్ చేస్తే రేపు అది మనల్ని చుట్టుకుంటుంది. దయచేసి ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి, నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇట్లు మీ ధనంజయ్ నేటివ్ ప్రపంచం.